హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం 10th క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్ సంబంధించి ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్స్ అన్నింటినీ క్వశ్చన్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు క్వశ్చన్ నెంబర్ 33 ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్ అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేస్తున్నాం. అంటే జనరల్గా ఫ్రేజల్ వర్బ్స్ ఇడియమ్స్ అన్నింటినీ ఒక 50 అట్లా ఒక సెపరేట్ వీడియో చేస్తున్నా. కానీ ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ బుక్లోటి మాత్రమే అనమాట. అంటే చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఇచ్చున్నారు వాళ్ళు బ్లూ ప్రింట్లో. క్వశ్చన్ నెంబర్ 33 యూజ్ ద ఫాలోయింగ్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి సిలబస్ రెఫరెన్స్ ఇచ్చినారు యూనిట్స్ 2, 4, 6 నుంచి. సో ఓన్లీ వాళ్ళు కూడా ఇచ్చేది ఎగ్జామ్లో వీటినే రెఫర్ చేసి ఇవ్వచ్చు అనమాట క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం. సో సెకండ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్లో ఉన్నటువంటి ఫ్రేజల్ వర్బ్స్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి వాటిని సెపరేట్ చేసి ఈ ఒక వీడియో చేస్తూ ఉన్నాను. సో ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. లిమిటెడ్గా ఉంటాయి, కొన్నే ఉంటాయి. అవి ఒక్కటి నేర్చుకుంటే చాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ అండ్ ఇడియమ్స్. సో ఇది బ్లూ ప్రింట్లో వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. ఇలా ఉంటుంది. ఒక ఫ్రేజల్ వర్బ్ ఇస్తారు, కమ్ అక్రాస్ అని వాళ్ళు ఇచ్చింది మోడల్ పేపర్లో. అండ్ ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి కీప్ గోయింగ్. మనం ఏం చేయాలంటే వాటిని ఓన్ సెంటెన్స్లో రాయాలన్నమాట. ఫ్రేజల్ వర్బ్ని కానీ ఇడియమ్ని కానీ రెండింటిని. ఫస్ట్ చూడండి, కమ్ అక్రాస్ అంటే ఇట్లా రాసున్నాం, ఐ కేమ్ అక్రాస్ అన్ ఓల్డ్ ఫోటో ఆల్బమ్ వైల్ క్లీనింగ్ ద యాటిక్ అని. సో కమ్ అక్రాస్ అంటే ఏంటంటే మనం అనుకోకుండా ఎవరినైనా కలిసినప్పుడు కానీ దేన్నైనా చూసినప్పుడు, అంటే మనం దానికోసం వెతుకుతూ ఉండము, అనుకోకుండా మనకు కంటబడి ఉంటుంది అనమాట. అప్పుడు కమ్ అక్రాస్ అని వాడుతూ ఉంటాం. ఈ యాటిక్ని పైన క్లీన్ చేస్తూ ఉంటే అనుకోకుండా నా ఓల్డ్ ఫోటో ఆల్బమ్ నాకు కనిపించింది అని, ఐ కేమ్ అక్రాస్. రెండోది కీప్ గోయింగ్. ఇదొక ఐడియం. కీప్ గోయింగ్ చెప్తూ ఉంటాం కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆపకోకుండా కంటిన్యూ చేస్తూ ఉండడం. ఈవెన్ దో ఇట్ వాస్ హార్డ్, షీ డిసైడెడ్ టు కీప్ గోయింగ్ విత్ ద ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్టు చాలా హార్డ్గా ఉందన్నమాట, అయినా కూడా ఆమె ఆపకోకుండా చేసుకుంటూ పోతూ ఉంది ముందుకు వెళ్తూ ఉంది. ఇట్లా రాస్తూ ఉంటాం. సో సెకండ్ లెసన్, ఫోర్త్ అండ్ సిక్స్త్, ఈ 3 లెసన్స్లో ఉన్నటువంటి వాళ్ళ సిలబస్ రెఫరెన్స్కి తగ్గట్టుగా ఫ్రేజల్ వర్బ్స్ని ఇడియమ్స్ని సెపరేట్ చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అవుతుంది. ఫస్ట్, నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఇందులో నుంచి ఫ్రేజల్ వర్బ్స్ ప్యాచప్ చూడండి, టు రీకన్సైల్ ఆర్ మేక్ పీస్ అని అర్థం. అంటే ఆల్రెడీ ఏదైనా ఒకటి డ్యామేజ్ జరిగి ఉంటే దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి ట్రై చేయడం అనమాట, ప్యాచప్ అంటాం. ఆఫ్టర్ ద ఆర్గ్యుమెంట్ దే మేనేజ్ టు ప్యాచప్ దేర్ ఫ్రెండ్షిప్. సో ఇది ఎగ్జాంపుల్. ఒక గొడవ జరిగింది, దాని తర్వాత వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్షిప్ని మళ్ళీ ప్యాచప్ చేసుకోవడానికి అంటే ఎలాగోలా మేనేజ్ చేసుకున్నారు, ప్యాచప్ చేసేసుకున్నారు, మళ్ళీ కలిసిపోయినారు వాళ్ళిద్దరు అని. నెక్స్ట్, బ్రేక్ డౌన్, టు స్టాప్ వర్కింగ్. పని చేయడం ఆగిపోవడం అనమాట. ద కార్ బ్రోక్ డౌన్ ఆన్ ద వే టు ద సిటీకి వెళ్తూ ఉంటే కారు బ్రోక్ డౌన్ అయింది అంటే చెడిపోయింది, ఏదో ప్రాబ్లం వచ్చింది అని. నెక్స్ట్, బ్రేక్ ఆఫ్, టు స్టాప్ సడన్లీ ఆర్ ఇంటరప్ట్. మధ్యలో ఆగిపోవడం అనమాట. లేకపోతే ఏదైనా పని చేస్తూ ఉంటే ఇంటరప్ట్ అవ్వడం, మధ్యలో ఏదో అడ్డం రావడం అని. షీ స్టార్టెడ్ టు ఎక్స్ప్లెయిన్ హర్ ప్లాన్ బట్ బ్రోక్ ఆఫ్ వెన్ షీ నోటీస్ సమ్వన్ లిజనింగ్. సో ఆమె ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తూ ఉంది సీక్రెట్గా, సడన్గా ఆగిపోయింది. ఎందుకంటే ఎవరో వింటూ ఉన్నారనమాట సీక్రెట్గా. సో ఆమె తన ప్లాన్ చెప్పడాన్ని ఆపేసింది అని. నెక్స్ట్, గివ్ అప్ అంటే స్టాప్ ట్రయింగ్ ఆర్ సరెండర్ అని. ఒక పనిని చేయడం ఆపేయడం అని అర్థం. ఆఫ్టర్ సెవరల్ ఫెయిల్డ్ అటెంప్ట్స్ హీ డిసైడెడ్ నాట్ టు గివ్ అప్ అండ్ ఫైనలీ సక్సీడెడ్. సో చాలాసార్లు ఫెయిల్ అయినా కూడా అతను గివ్ అప్ ఇవ్వలేదన్నమాట. గివ్ అప్ చేయకోకుండా హీ డిసైడెడ్ నాట్ టు గివ్ అప్ అండ్ ఫైనలీ సక్సీడెడ్, చివరికి సక్సెస్ అయినాడు అని. నెక్స్ట్, లివ్ అపార్ట్ అంటే టు లివ్ సెపరేట్లీ ఫ్రమ్ ఎ స్పౌజ్ ఆర్ ఫ్యామిలీతో కానీ మన జీవిత భాగస్వామితో కానీ దూరంగా బతుకుతూ ఉంటే లివ్ అపార్ట్ అంటాం. డ్యూ టు హిస్ జాబ్ ఇన్ ఏ డిఫరెంట్ సిటీ హీ హ్యాడ్ టు లివ్ అపార్ట్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్. సో వేరే సిటీలో ఎక్కడో జాబ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి తన ఫ్యామిలీకి కొన్ని సంవత్సరాలు దూరంగా ఉండాల్సి వచ్చింది అని. టు లివ్ అపార్ట్ అంటే సెపరేట్గా ఉండడం. నెక్స్ట్, రిప్ ఫ్రమ్ అంటే టు టేర్ సంథింగ్ అవే ఫ్రమ్ సమ్వన్ ఆర్ సమ్వేర్. ఒక పర్సన్ నుంచి దేనైనా దూరం చేయడం అనమాట. ఒక ప్లేస్ నుంచి కానీ ఒక వ్యక్తి నుంచి కానీ దూరం చేయడాన్ని, సంథింగ్ దేన్నో ఒకదాన్ని. ద చైల్డ్ వాజ్ రిప్డ్ ఫ్రమ్ హిస్ మదర్స్ ఆర్మ్స్ డ్యూరింగ్ ద కేయాటిక్ సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ చాలా భయంకరంగా ఉన్నందువల్ల వాళ్ళ మదర్ చేతుల్లో నుంచి ఆ పిల్లాడిని, తన కొడుకునో కూతురునో దూరం చేయాల్సి వచ్చింది అని చెప్పి, ఎందుకంటే సిచ్యువేషన్ బాగలేదు. ఒక పర్సన్ నుంచి సంథింగ్ దేన్నైనా తీసేసుకుంటే రిప్డ్ ఫ్రమ్ అంటాం. నెక్స్ట్, ప్లేస్ అబవ్ అంటే ఉంచడం, ఉన్నత స్థితిలో ఉంచడం అని చెప్పి, ఒకదానికంటే హై పొజిషన్లో. టు ర్యాంక్ ఆర్ వాల్యూ సంథింగ్ ఆర్ సమ్వన్ హయ్యర్.
ఒకదాన్ని కానీ ఒక మనిషిని కానీ ఇంకొంచెం హయ్యర్ పొజిషన్లో ఉంచితే ప్లేస్ అబౌవ్ అంటాం. ఇన్ హిస్ లైఫ్ మండేలా ప్లేస్డ్ ద స్ట్రగుల్ ఫర్ జస్టిస్ అబౌవ్ పర్సనల్ కంఫర్ట్ అని. పర్సనల్ లైఫ్ కన్నా ఈ జస్టిస్కి స్ట్రగుల్ పడుతూ ఉన్నాడు, దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినాడు అనమాట. తన లైఫ్ పర్సనల్ తన ఫ్యామిలీని పక్కన పెట్టేసి ఈ జస్టిస్ కోసం పోరాడుతూ ఉన్నాడు కదా, దీనికే హై ఇంపార్టెన్స్ ఇచ్చినాడు అని. నెక్స్ట్ డ్రైవ్ టు అంటే టు స్ట్రాంగ్లీ మోటివేట్ ఆర్ పుష్ సమ్వన్ టు డూ సంథింగ్. ఒక పని చేయమని చెప్పి లేకపోతే మోటివేట్ చేయడం అనమాట. ఒక వ్యక్తిని ఒక పని చేయమని చెప్పేసి పుష్ చేయడం అంటాం డ్రైవ్ టు. His desire for justice drove him to fight against apartheid for many years. సో నెల్సన్ మండేలా నుంచి ఇవన్నీ లెసన్లో వచ్చినాం అనమాట. ఇవి ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అపార్థైడ్కి వ్యతిరేకంగా పోరాటం చేసినాడు కదా చాలా సంవత్సరాలు, అది అతని కోరిక వల్లనే అలా చేశాడనమాట. ఆ కోరిక బలంగా అతన్ని పుష్ చేసింది అని. నెక్స్ట్ టు హంగర్ ఫర్ అంటే టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఆర్ లాంగింగ్ ఫర్ సంథింగ్. దేనికోసమైనా చాలా బలమైన కోరిక ఉండడం అనమాట టు హంగర్ ఫర్ అంటాం. యూజువల్లీ సంథింగ్ డీప్లీ నీడెడ్ ఆర్ వాంటెడ్ సచ్ యాజ్ లవ్, సక్సెస్, ఫ్రీడమ్ ఆర్ నాలెడ్జ్. దేనైనా బలంగా చాలా డీప్గా కోరుకుంటా ఉంటే అప్పుడు టు హంగర్ ఫర్ అంటాం. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ అప్రెషన్ ద పీపుల్ బిగాన్ టు హంగర్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సో చాలా సంవత్సరాలు అణచివేతకు గురైన తర్వాత ప్రజల్లో ఈ హంగర్ ఫర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ అనేది స్టార్ట్ అయ్యింది, అంటే బలమైన కోరిక మొదలైంది వాళ్ళల్లో. నెక్స్ట్ టు ఎర్న్ ఫర్ అంటే టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఆఫన్ ఎమోషనల్ డిజైర్ ఆర్ లాంగింగ్ ఫర్ సంథింగ్. ఇది కూడా అటువంటిదే అనమాట. చాలా హంగర్ ఫర్ అన్న ఎర్న్ ఫర్ అన్న రెండు సేమ్, చాలా బలమైన కోరికలని. ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ సెపరేషన్ మండేలా ఎర్న్ ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ హిస్ పీపుల్. సో బలంగా కోరుకోవడం. టు హంగర్ ఫర్ టు ఎర్న్ ఫర్ రెండు సేమ్. నెక్స్ట్ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ. ఇది కూడా లెసన్లోనే ఉంటుంది అనమాట. ఇట్ రిఫర్స్ టు ఏ స్మాల్ ఆర్ ఫెయింట్ సైన్ ఆఫ్ కంపాషన్, కైండ్నెస్ ఆర్ మోరల్ గుడ్నెస్ ఇన్ సమ్వన్. ఎవరిలో అంటే ఒక వ్యక్తిలో కానీ ఎక్కడో చోట నీతి విలువలు, ఒక మంచితనం, దయా గుణం అనేది ఎక్కడో లోపల ఉంటుంది కదా. సో దాని గురించి చెప్పేటప్పుడు గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ అంట, కొంచెం ఎక్కడో కొంచెం ఉంది అని. ఈవెన్ ఇన్ ద హార్షెస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిస్ ఇంప్రిజన్మెంట్ మండేలా హెల్డ్ ఆన్ టు ఏ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీ షోయింగ్ కంపాషన్ టు హిస్ ఫెలో ప్రిజనర్స్. సో అతను జైల్లో ఉన్నా కూడా అటువంటి డార్కెస్ట్ సిచ్యువేషన్స్లో, హార్షెస్ట్ మూమెంట్స్లో కూడా అతను ఆ గ్లిమ్మర్ ఆఫ్ హ్యుమానిటీని వదలలేదన్నమాట నెల్సన్ మండేలా. సో తన ఫెలో ప్రిజనర్స్ పట్ల జాలి, దయాని చూపిస్తూ ఉన్నాడు అని. నెక్స్ట్ సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీ అంటే ఇట్ రెఫర్స్ టు ఏ ప్లేస్ వేర్ రేషియల్ ఇన్ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ అండ్ సుప్రిమసీ ఆర్ ఇన్స్టిట్యూషనలీ మెయింటైన్డ్ సచ్ యాజ్ గవర్నమెంట్స్, సొసైటీస్ ఆర్ సిస్టమ్స్ దట్ ఎన్ఫోర్స్ రేషియల్ హైరార్కీస్. అంటే ఈ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి కదా, అసమానతలు, డిస్క్రిమినేషన్స్, ఇట్లా వైట్ సుప్రిమసీ ఈ లెసన్లో వాడినాం. ఎందుకంటే బ్లాక్ కన్నా వైట్ వాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉంది కదా. సో అప్పుడు సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీ అని వాడుతూ ఉన్నాం. డ్యూరింగ్ అపార్థైడ్ సౌత్ ఆఫ్రికా వాజ్ కన్సిడర్డ్ ద సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీ వేర్ లాస్ వర్ డిజైన్ టు ఎన్ఫోర్స్ రేషియల్ సెగ్రిగేషన్ అండ్ అప్రెషన్. వాళ్ళు చేసుకున్నటువంటి చట్టాలు ఏం చేసినాయి, ఆ సీట్ ఆఫ్ వైట్ సుప్రిమసీ వల్ల అంటే చట్టాలన్నీ వాళ్ళకి అనుకూలంగా పెట్టుకున్నారు. ఈ రేషియల్ సెగ్రిగేషన్ అనమాట, నల్లవాడంతా ఒక పక్క, తెల్లవాళ్ళంతా ఒక పక్క అని చెప్పేసి ఇట్లా అప్రెషన్ని వాళ్ళు స్టార్ట్ చేసినారు అపార్థైడ్ ప్రాక్టీస్ చేసేటువంటి టైంలో సౌత్ ఆఫ్రికాలో అని. అది సెకండ్ లెసన్ నుంచి ఇంపార్టెంట్వి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఫ్రమ్ ద డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్. ఇందులో ఫస్ట్ ఇది గెట్ ఆన్ అంటే ఎక్కడం అనమాట. టు బోర్డ్ ఆర్ ఎంటర్ అ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఎక్కడం, బస్ ఎక్కడం కానీ ట్రైన్ ఎక్కడం కానీ గెట్ ఆన్ అంటూ ఉంటాం. వీ నీడ్ టు గెట్ ఆన్ ద బస్ బిఫోర్ ఇట్ లీవ్స్. అది బయలుదేరడానికంటే ముందే మనం బస్సుని ఎక్కాలి. నెక్స్ట్ రన్ అవుట్ ఆఫ్ అంటే అయిపోతూ ఉంది మొత్తం, కంప్లీట్ ఎండ్ అంటే ఇంకా లేదు అని చెప్పేసి ఏవైనా కానీ వస్తువులు ఇట్లా. టు హ్యావ్ నో మోర్ ఆఫ్ సంథింగ్ బికాజ్ ఇట్ హ్యాస్ బీన్ యూజ్డ్ అప్. మనం వాడుకొని అయిపోయింది అనుకో, అప్పుడు రన్ అవుట్ అంటాం. అంటే వీ నీడ్ టు గో షాపింగ్ బికాజ్ వీ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ మిల్క్. సో మన దగ్గర పాలన్నీ అయిపోయినాయి కాబట్టి షాపింగ్కి వెళ్ళాలా. యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అని అంటూ ఉంటారు ఎగ్జామ్లో మనం రాసేటప్పుడు. ఎందుకంటే టైం అయిపోతూ ఉంది, ఉన్నదాన్నంతా యూజ్ చేసుకున్నాం, ఇంకా టైం అయిపోతూ ఉంది, లాస్ట్ ఇంకా హాఫ్ అన్ అవర్ 10 minutes ఇట్లా ఉన్నప్పుడు యు ఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం అని ఇన్విజిలేటర్స్ మనకు వార్న్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా. నెక్స్ట్ ప్లంజ్ ఇన్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. టు స్టార్ట్ సంథింగ్ క్విక్లీ అండ్ ఎంథూజియాస్టికలీ ఆఫన్ వితౌట్ మచ్ ప్రిపరేషన్. అంటే ఏమాత్రం ప్రిపేర్ కాకోకుండా వెంటనే మొదలు పెట్టేసినాం అనుకో ప్లంజ్ ఇన్ అంటూ ఉంటాడు. అంటే డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేయడం, ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా చేసేయడం ఏదైనా పనిని. యాజ్ సూన్ యాజ్ ద మీటింగ్ స్టార్టెడ్ షీ ప్లంజ్డ్ ఇన్ విత్ హర్ ఐడియాస్. సో మీటింగ్ స్టార్ట్ అయ్యిందో లేదో వెంటనే ఆమె తన ఐడియాలన్నింటినీ ఇంకా స్టార్ట్ చేసేసింది అనమాట. ఫాస్ట్గా చెప్పేయడం మొదలు పెట్టేసింది ఏమాత్రం ప్రిపరేషన్ లేకుండా సమ్టైమ్స్.
నెక్స్ట్ ర్యాంబుల్ ఆన్ అంటే టు టాక్ ఆర్ రైట్ అట్ లెంత్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ ఆర్ బోరింగ్ వే ఆఫన్ వితౌట్ ఎ క్లియర్ ఫోకస్ లేకోకుండా రాయడం కానీ మాట్లాడడం కానీ కన్ఫ్యూజింగ్గా బోరింగ్గా చెప్తా ఉన్నారు అనుకో ర్యాంబుల్ ఆన్ అంటాం. సో వినాలని అనిపించదు అట్లా ఎవరైనా ర్యాంబుల్ ఆన్ చేస్తూ ఉంటే. అండ్ ఎగ్జాంపుల్, హీ టెన్స్ టు ర్యాంబుల్ ఆన్ అబౌట్ హిస్ ట్రావెల్స్ ఈవెన్ వెన్ పీపుల్ లూజ్ ఇంట్రెస్ట్. సో వాళ్ళ ఫ్రెండ్స్ వినకపోయినా కూడా తన ట్రావెల్స్ గురించి ఏదో చెప్తా ఉన్నాడు, గొనుగుతూ ఉన్నాడు, ఏమాత్రం అర్థం కాలేదు, అది ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అయినా కూడా చెప్తానే ఉన్నాడు. సో ర్యాంబుల్ ఆన్ అంటాం. నెక్స్ట్ కెప్ట్ బ్యాక్ అంటే టు హోల్డ్ సంథింగ్ ఇన్ రిజర్వ్, టు నాట్ రివీల్ ఇన్ఫర్మేషన్ అంటే ఒకదాన్ని రివీల్ చేయకోకుండా దాచుకోవడం అనమాట. సో కెప్ట్ బ్యాక్ అంటాం, చెప్పకోకుండా. షీ కెప్ట్ బ్యాక్ హర్ ట్రూ ఫీలింగ్స్ డ్యూరింగ్ ద కాన్వర్జేషన్. సో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది ఆమె, తన ట్రూ ఫీలింగ్స్ని చెప్పట్లేదు, బయటకు రివీల్ చేయట్లా, లోపలే దాచుకొని ఉంది. సో కెప్ట్ బ్యాక్ అంటాం. నెక్స్ట్ గెట్ అలాంగ్ విత్ అంటే ఒక మంచి రిలేషన్షిప్ని బిల్డప్ చేసుకోవడం అని. టు హ్యావ్ ఎ ఫ్రెండ్లీ ఆర్ హార్మోనియస్ రిలేషన్షిప్ విత్ సమ్మన్. ఎవరితోనైనా మంచిగా, హార్మోనియస్ అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, గొడవలు లేకుండా ప్రశాంతంగా మంచి రిలేషన్ని మెయింటైన్ చేయడం అని. హీ గెట్స్ అలాంగ్ వెల్ విత్ హిస్ కో వర్కర్స్ మేకింగ్ టీమ్ వర్క్ ఈజీ. సో అతను ఏం చేస్తున్నాడంటే తన తోటి పని వాళ్ళతో మంచి రిలేషన్ ఏర్పాటు చేసుకుంటాను ఉన్నాడు, అందువల్ల తన టీం వర్క్ చాలా ఈజీగా అవుతూ ఉంది అని గెట్ అలాంగ్ విత్ అంటాం. నెక్స్ట్ మూవ్ అప్ టు అడ్వాన్స్ టు హయ్యర్ పొజిషన్. ఉన్న పొజిషన్ నుంచి, ఉన్న లెవెల్ నుంచి, ర్యాంక్ నుంచి ఇంకొంచెం పైకి వెళ్తే మూవ్ అప్ అంటాం, అంటే పైకి వెళ్ళడం అనమాట మంచి స్థితికి. షీ వర్క్డ్ హార్డ్ అండ్ క్విక్లీ మూవ్డ్ అప్ ఇన్ ద కంపెనీ. సో ఎగ్జాంపుల్, ఆమె కంపెనీలో మంచిగా పనిచేసి మూవ్ అప్ అయింది, పైకి వెళ్ళింది, ప్రమోషన్ వచ్చింది అని. నెక్స్ట్ కామ్ డౌన్ అంటే ఏదైనా కోపంగా ఉన్నప్పుడు, అప్సెట్ అయినప్పుడు, ఎగ్జైట్ అయినప్పుడు మనం దాని నుంచి రిలాక్స్ అవ్వడం అనమాట, ఆ కోపాన్ని తగ్గించుకోవడం, లేకపోతే ఆ ఎగ్జైట్మెంట్ని తగ్గించుకోవడం. సో కామ్ డౌన్ అంటాం. ఎగ్జాంపుల్, హీ నీడెడ్ ఎ ఫ్యూ మినిట్స్ టు కామ్ డౌన్ ఆఫ్టర్ ద హీటెడ్ ఆర్గ్యుమెంట్. ఇద్దరు చాలా సీరియస్గా వాదోపవాదాలు చేసుకున్నారు, దాని తర్వాత కామ్ డౌన్ అవ్వడానికి అతనికి కొన్ని నిమిషాలు పట్టింది అని. నెక్స్ట్ స్టే ఇన్ అంటే ఎక్కడికి వెళ్ళకోకుండా ఇండోర్స్, లోపలే ఉండడం అన్నమాట, ఇంట్లో ఎక్కడికి బయటకు వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉంటే స్టే ఇన్ అంటాం. ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ సో వీ డిసైడెడ్ టు స్టే ఇన్ ఫర్ ద ఈవినింగ్. సో వర్షం ఎక్కువ పడతా ఉంది కాబట్టి మేము బయటికి వెళ్ళకోకుండా ఆ రోజు ఈవినింగ్ ఇంట్లోనే ఉండాలని డిసైడ్ అయినాము. మేకప్ ఫర్ అంటే ఏదైనా ఒక మిస్టేక్ జరిగి ఉంటుంది, మనం దాన్ని సరిదిద్దుకోవడానికి కాంపెన్సేషన్ అనమాట, చేసేదాన్ని మేకప్ ఫర్ అంటాం. టు కాంపెన్సేట్ ఫర్ సంథింగ్ దట్ వాజ్ మిస్డ్ ఆర్ ల్యాకింగ్. ఏదైనా తక్కువ ఉంటుంది, దానికి ప్రతిఫలంగా సంథింగ్ దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే కాంపెన్సేషన్ అండ్ మేకప్ ఫర్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, హీ వర్క్డ్ ఎక్స్ట్రా అవర్స్ టు మేక్ ఫర్ ద టైమ్ హీ మిస్డ్ లాస్ట్ వీక్. సో గత వీక్లో సరిగా పని చేయలేదు, లీవ్లు పెట్టినాడు, సో ఆ పనిని ఫినిష్ చేయడానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్స్ట్రా అవర్స్ చేస్తున్నాడు. సో గతంలో మిస్ అయింది సంథింగ్, ఒక పని చేయలేకపోయినాడు, ఏదో లీవ్ పెట్టినాడు హెల్త్ బాగాలేక, సో దాన్ని కవర్ చేయడానికి, ఆ పనిని పూర్తి చేయడానికి ఇప్పుడు ఎక్స్ట్రా అవర్స్ చేస్తూ ఉన్నాడు, మేకప్ ఫర్ అంటాం. నెక్స్ట్ హ్యాండ్ ఇన్ అంటే సబ్మిట్ చేయడం అనమాట, ఒక డాక్యుమెంట్ని కానీ, అసైన్మెంట్ని కానీ మన పై వాళ్ళకి, పై అథారిటీస్ అండ్ టీచర్స్కి కానీ, లెక్చరర్స్కి సబ్మిట్ చేస్తాం కదా, సో హ్యాండ్ ఇన్ అంటాం. ఎగ్జాంపుల్, ప్లీజ్ హ్యాండ్ ఇన్ యువర్ అసైన్మెంట్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్. ఈ వీక్ చివరికల్లా మీ అసైన్మెంట్ని సబ్మిట్ చేయండి. హ్యాండ్ ఇన్ చేయండి అంటే సబ్మిట్ చేయండి అని అర్థం. అవన్నీ ఫ్రేజల్ వర్బ్స్. ఇప్పుడు ఇడియమ్స్. క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. సో లెసన్లో వచ్చింది కదా ఇది. క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అంటే టు ఫీల్ వెరీ అఫ్రైడ్ ఆర్ నర్వస్ అని, భయపడతా ఉండడం, నర్వస్గా ఫీల్ అవ్వడం. సో క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ అంటాం. ఎగ్జాంపుల్, ద టీమ్ వాజ్ క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్ యాజ్ ద వెయిటెడ్ ఫర్ ద టెస్ట్ రిజల్ట్స్. సో ఎగ్జామ్ రాసినారు, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి, సో అందరిలో టెన్షన్ అనమాట. ఎవ్రీబడి వాజ్ క్వేకింగ్ ఇన్ ఇట్స్ బూట్స్. సో అందరూ భయపడతా ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు అని, రిజల్ట్స్ ఏమవుతాయా అని. ఇట్లా. సెకండ్ది, నాట్ టు లూజ్ హార్ట్ అంటే మనం ఆ హోప్ని పోగొట్టుకోకుండా అనమాట, అదే నమ్మకంతో ఉండడం, నమ్మకాన్ని కోల్పోకోకుండా అని అర్థం. టు రిమైన్ హోప్ఫుల్ అండ్ నాట్ గివ్ అప్ ఈవెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చింటాయి, ఆ టైంలో మన నమ్మకాన్ని కోల్పోకోకుండా ఉండడాన్ని నాట్ టు లూజ్ హార్ట్ అని చెప్తూ ఉంటాం. షీ ఫేస్డ్ మెనీ ఛాలెంజెస్ బట్ చోస్ నాట్ టు లూజ్ హార్ట్. ఆమె చాలా కష్టాలని ఫేస్ చేసింది, బట్ నమ్మకాన్ని కోల్పోకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యింది. థర్డ్ది, ఫర్ ఏజెస్ అంటే చాలా కాలం పాటు అని అర్థం. ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్. ఐ హ్యావెంట్ సీన్ హర్ ఫర్ ఏజెస్. నేను ఆమెను చాలా కాలంగా చూడలేదు, నా ఫ్రెండ్ని చాలా కాలం అయిపోయింది నేను చూడక అని ఫర్ ఏజెస్ అంటాం. నెక్స్ట్, జోక్ వాజ్ ఆన్ హిమ్. దాని మీనింగ్ వచ్చేసి, వెన్ ఏ సిచ్యువేషన్ దట్ సమ్వన్ ఇంటెండెడ్ టు బి ఫన్నీ ఫర్ అదర్స్ ఎండ్స్ అప్ మేకింగ్ దెమ్ లుక్ ఫూలిష్ ఇన్స్టెడ్. సో మనం ఒక వ్యక్తి వేరే వాళ్ళనే ఫన్నీగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, బట్ చివరికి తనే ఫూలిష్గా బిహేవ్ చేసినాడు అనుకో, ఆ ఫన్ తన మీదే అయ్యిందనుకో, సో జోక్ వాజ్ ఆన్ హిమ్ అంటాం.
వేరే వాళ్ళ మీద సెటైర్ చేయడానికి ట్రై చేసి ఉంటాం, బట్ అది అనుకోకుండా మిస్ఫైర్ అయ్యి మన మీదే పడి ఉంటుంది సెటైర్. అప్పుడు మన జోక్ వాజ్ ఆన్ హిమ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్, హీ థాట్ హీ వాజ్ ట్రికింగ్ హిస్ ఫ్రెండ్స్ బట్ ద జోక్ వాజ్ ఆన్ హిమ్ వెన్ ద సర్ప్రైజ్ హిమ్ బ్యాక్. సో అతను అనుకున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ని ఏదో ట్రిక్ చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్ని ఆట పట్టిస్తున్నాడు అని అనుకున్నాడు. బట్ చివరికి ఏమైందంటే వాళ్ళే తిరిగి సర్ప్రైజ్ చేసినారు, వాళ్ళే తిరిగి ఇతని మీద జోక్ వేసేసినారు అని. పంచ్ రివర్స్ ఇతని మీదే పడింది. నెక్స్ట్, కాట్ మై ఐ అంటే కన్ను పడింది అని చెప్తూ ఉంటాం కదా, అట్రాక్ట్ అవ్వడం అనమాట. ఒకదాని మీద మనకు కన్ను పడింది అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది అని. టు అట్రాక్ట్ సమ్ వన్స్ అటెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్, ద కలర్ఫుల్ పెయింటింగ్ ఇన్ ద గ్యాలరీ కాట్ మై ఐ ఇమీడియట్లీ. సో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, ఆ కలర్ఫుల్ పెయింటింగ్ మీదనే వెంటనే కన్ను పడింది. సో అన్నిటికన్నా అది కొంచెం చాలా చాలా బాగుంది అని. నెక్స్ట్, లాఫ్ అవర్ సెల్స్ సిల్లీ. లాఫ్ అవర్ సెల్స్ సిల్లీ అంటే టు లాఫ్ ఎ లాట్ ఆల్మోస్ట్ టు ద పాయింట్ ఆఫ్ బీయింగ్ అనేబుల్ టు స్టాప్. విపరీతంగా నవ్వి ఇంకా నవ్వలేని సిచ్యువేషన్కి పోతాం చూడు, అప్పుడు లాఫ్ అవర్ సెల్స్ సిల్లీ అంటాం. వీ లాఫ్డ్ అవర్ సెల్స్ సిల్లీ వాచింగ్ దట్ కామెడీ మూవీ. ఆ కామెడీ మూవీ చూస్తూ ఉంటే ఇంకా నవ్వి ఇంకా పొట్ట చెక్కలైంది అంటూ ఉంటాం కదా, సో అది. నెక్స్ట్, హీ హ్యాడ్ ఎనఫ్ అంటే టు రీచ్ ద లిమిట్ ఆఫ్ వన్స్ పేషెన్స్ ఆర్ టాలరెన్స్. ఇంకా ఓపిక ఎండ్ అయిపోయి ఉంటుంది, చివరి అంచులకి చేరుకొని ఉంటారు, ఓపిక ఇంకా అయిపోయి ఉంటుంది. అప్పుడు హీ హ్యాడ్ ఎనఫ్ అంటాం. అంటే ఆఫ్టర్ అవర్స్ ఆఫ్ నాయిస్ he had enough and left the party. సో చాలాసేపు నాయిస్ ఎక్కువైపోతూ ఉంటే అతనికి ఓపిక భరించి ఇంకా ఓపిక నశించిపోయి పార్టీని వదిలేసి వెళ్ళిపోయినాడు అని. నెక్స్ట్, కాంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టు ఫీల్ అనేబుల్ టు డూ సంథింగ్. ఏదైనా ఒక పని చేయడం మనకి ఇష్టం లేకపోతే, చేయకూడదని మనం అనుకుంటా ఉంటే, చేయలేకపోతే కాంట్ బ్రింగ్ వన్ సెల్ఫ్ టు అంటాం. అది ఎమోషనల్గా కానీ మోరల్గా కానీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అయి ఉంటుంది అనమాట. అంటే ఒక తప్పు పని చేయమని చెప్పింటారు, మన ప్రిన్సిపల్స్ని పక్కన పెట్టి ఆ తప్పు పని మనం చేయలేం కదా. సో అప్పుడు వీ కాంట్ బ్రింగ్ అవర్ సెల్ఫ్ టు డూ దట్ వర్క్ అంటాం. ఐ కాంట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు డూ దట్ వర్క్ అని. షీ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు సే గుడ్ బై చెప్పలేకపోయింది అనమాట. అంటే వీడ్కోలు చెప్పలేకపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసింది, వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు. సో షీ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు సే గుడ్ బై, చెప్పాలని అనిపించట్లేదు, చెప్పలేకపోతా ఉంది అని. అది 4th లెసన్. ఇప్పుడు 6th లెసన్, మిస్బిల్ ద ఆటమ్ నుంచి. దీంట్లో చాలా తక్కువ ఉంటాయి. ఫ్రేజల్ వర్బ్, సెట్ ఆఫ్. టు బిగిన్ అ జర్నీ ఆర్ టు కాజ్ సంథింగ్. ఒక జర్నీని స్టార్ట్ చేస్తే సెట్ ఆఫ్ అంటాం అనమాట. జర్నీ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, స్టార్ట్ అవుతాయి అని. దే సెట్ ఆఫ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు అవాయిడ్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి లేట్గా వెళ్తే ముందే బయలుదేరినారు అనమాట వాళ్ళు, పొద్దున్నే ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి. సెట్ ఆఫ్ అంటే ఒక జర్నీని స్టార్ట్ చేసినారు అని. నెక్స్ట్, పుట్ అప్ విత్. ఇది కూడా ఇంపార్టెంట్. టు టాలరేట్ ఆర్ ఎండ్యూర్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్. సో ఒక కష్టాన్ని కానీ అన్ప్లెజెంట్ని కానీ భరిస్తూ ఉంటే పుట్అప్ విత్ అంటాం. షీ హ్యాస్ టు పుట్అప్ విత్ నాయిజీ నైబర్స్. సో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చాలా సౌండ్ చేస్తూ ఉంటారు, నాయిజీగా ఉంటారు, అయినా కూడా ఏం చేయాలా, షీ హ్యాడ్ టు టాలరేట్ అనమాట. అట్లనే తట్టుకుంటూ ఉంది. షీ హ్యాస్ టు టాలరేట్, తట్టుకోవాలి, తప్పదు అని. నెక్స్ట్, లుక్ ఆఫ్టర్ అంటే ఎవరినైనా జాగ్రత్తగా చూసుకోవడం. టు కేర్ ఆఫ్ సమ్మన్ ఆర్ సంథింగ్. ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే లుక్ ఆఫ్టర్ అంటాం. కెన్ యూ లుక్ ఆఫ్టర్ మై ప్లాంట్స్ వైల్ ఐమ్ అవే అడుగుతూ ఉన్నాడు క్వశ్చన్. నేను వేరే ఊరికి వెళ్తూ ఉన్నాను, అప్పుడు నా ప్లాంట్స్ని చూసుకుంటారా బాగా, అప్పుడప్పుడు వాటర్ పోస్తూ ఉంటారా అని. నెక్స్ట్, రన్ అబౌట్ అంటే చాలా యాక్టివ్గా, బాగా ఉల్లాసంగా, ఉత్సాహంగా, బిజీగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు, రన్ అబౌట్ అంటాం. ద చిల్డ్రన్ వర్ రన్నింగ్ అబౌట్ ఇన్ ద ప్లే గ్రౌండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో ప్లే గ్రౌండ్ అంతా వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, పరిగెత్తుతూ ఉన్నారు అని. అవి ఫ్రేజల్ వర్బ్స్. ఇప్పుడు ఇడియమ్స్. ఏ స్టోన్స్ త్రో అంటే చాలా దగ్గర డిస్టెన్స్ అనమాట, వెరీ షార్ట్ డిస్టెన్స్, చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటే ఏ స్టోన్స్ త్రో అంటాం. రాయి సిరినంత దూరంలో, రాయి సిరితే నీళ్ళలో పడుతుంది అంటే చాలా దగ్గర అని లెసన్లో ఉంది అది. ద కేఫ్ ఈజ్ జస్ట్ ఎ స్టోన్స్ త్రో ఫ్రమ్ అవర్ ఆఫీస్. సో మా ఆఫీస్కి ఆ కేఫ్ ఎంత దగ్గర, రాయి అంటే రాయి విసిరితే పోయి కేఫ్లో పడుతుంది అంటే అంత దగ్గర అని అర్థం. నిజంగా విసరమని కాదు, అంత దగ్గర అని. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ఆర్డర్ అంటే పని చేయట్లేదని పెడతా ఉంటారు కదా లిఫ్ట్లలో, ఇట్లా అవుట్ ఆఫ్ ఆర్డర్ అని చెప్పేసి సంథింగ్ ఏదో ప్రాబ్లం వచ్చేసి పని చేయట్లేదు అని. ద ఎలివేటర్ ఈజ్ అవుట్ ఆఫ్ ఆర్డర్ సో విల్ హ్యావ్ టు టేక్ ద స్టేర్స్. సో ఆ ఎలివేటర్ పని చేయట్లేదు, మనం మెట్లెక్కి పైకి వెళ్ళాలా అని. నెక్స్ట్, ఇన్ హై స్పిరిట్స్ అంటే చాలా హ్యాపీగా, ఫీలింగ్ చీర్ఫుల్, ఎంథూజియాస్టిక్, లైవ్లీ అంటే చాలా హ్యాపీగా, బాగా ఆనందంగా ఉంటాయి. షీ వాజ్ ఇన్ హై స్పిరిట్స్ ఆఫ్టర్ రిసీవింగ్ ద గుడ్ న్యూస్. సో ఏదో గుడ్ న్యూస్ వినింది, ఆమె చాలా హ్యాపీగా ఉన్నింది అని. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ది బ్లూ అంటే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వితౌట్ వార్నింగ్, అన్ఎక్స్పెక్టెడ్లీ అని.
హీ కాల్ మీ అవుట్ ఆఫ్ ద బ్లూ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ నో కాంటాక్ట్. సో చాలా సంవత్సరాలు అస్సలు టచ్లో లేడు, సడన్గా ఫోన్ చేసినాడు వితౌట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, వితౌట్ ఎనీ వార్నింగ్. అవుట్ ఆఫ్ ద బ్లూ అంటాం, అనుకోకుండా ఆకాశం నుంచి ఊడిపడింది అంటే సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కదా, అట్లా. నెక్స్ట్ బ్రేక్ ద ఐస్ అంటే ఒక కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయడం అనమాట. అందరూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు, సో మనం సడన్గా స్టార్ట్ చేసేసి అందరినీ ఇన్వాల్వ్ చేసినాం అనుకో ఆ కాన్వర్జేషన్లో, బ్రేక్ ద ఐస్ అంటూ ఉంటాం. టు బ్రేక్ ద ఐస్ షీ టోల్డ్ ఎ ఫన్నీ స్టోరీ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద మీటింగ్. సో మీటింగ్ స్టార్ట్ అయింది, అందరూ సైలెంట్గా ఉన్నారు. ఆ సైలెన్స్ని బ్రేక్ చేయనీకి ఆమె ఏం చేసిందంటే ఒక ఫన్నీ స్టోరీ చెప్పింది, అందరూ యాక్టివ్ అయిపోయినారు అనమాట. బ్రేక్ ద ఐస్ అంటే టు స్టార్ట్ ఏ కాన్వర్జేషన్ అని అర్థం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్కటి నేర్చుకుంటే చాలన్నమాట. ఆల్మోస్ట్ పబ్లిక్ ఎగ్జామ్కి ఇందులో నుంచి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటిని చాలా బాగా నేర్చుకొని వాటి మీనింగ్ తెలుసుకొని ఈ ఓన్ సెంటెన్సెస్ నేర్చుకుంటే చాలు. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.